సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తదితరులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సమాజ సంస్కరణల కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ సమానత్వం మరియు విద్యా విస్తరణలో ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి తదితరులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొమ్మూరు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, యనమల రంగబాబు తదితరులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం నగరాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. బెస్తా వీధి, గొల్ల వీధి, రజక వీధిలో 50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర ఎస్సీసీల అధ్యక్షులు చాపల చిన్నరాజు, కర్రి కాశీ, స్థానిక నాయకులు దొండపాటి కృష్ణఫర్, ముసిలి రామకృష్ణ, ఎరక కొండబాబు, గుడంపతి నాగేశ్వరరావు, పట్నాల సుబ్బారావు, కాంట్రాక్టర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువులో ప్రముఖ బీసీ నాయకులు మార్కాన్ చంటిబాబు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంటిబాబు మాట్లాడుతూ సామాజిక సమానత్వానికి పూలే ఆశయాలు మార్గదర్శకమని పలువురు వక్తలు అన్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పగడ్బందీగా, ఖచ్చితమైన సమాచారంతో నిర్వహించాలని కమిషనర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ రాహుల్ మీనా సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయం నందు మొదటి విడత ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి నందు జనాభా, ఇళ్ల లెక్కింపులో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. మే 1 నుంచి 30 వరకు ఇళ్ల జాబితా గణన చేపట్టవలసి ఉంటుందని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి నిర్మాణం ఏ తరహాలో ఉంది, సదుపాయాల స్థితిగతులు, కుటుంబాల వివరాలు పక్కాగా సేకరించాలన్నారు. ఇలా 32 ప్రశ్నలకు సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయవలసి ఉంటుందన్నారు. వివరాల నమోదులు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రజల వివరాలు గోప్యంగా, సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు తమ స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక మొబైల్ యాప్ల ద్వారా కుటుంబాల వివరాలు నమోదు చేయవలసి ఉంటుందని కమిషనర్ అన్నారు. స్వచ్ఛంద నమోదు ప్రక్రియ ఈ నెల 16 నుండి 30 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ప్రజలు స్వయంగా వివరాలు సమర్పించిన తర్వాత సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు ధృవీకరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్, సిటీ సెన్సస్ ఆఫీసర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకిషోర్, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.